కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గండేపల్లి మండలం మురారి గ్రామంలో ఉప సర్పంచ్ జాస్తి వసంత్ ఆధ్వర్యంలో రైతన్న మీకోసం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు గరిమెల శ్రీనివాస్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాజ్యసభ సభ్యులు సానా సతీష్, ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ పాల్గొని ఇంటింటికి వెళ్లి రైతులకు ప్రభుత్వ పథకాలపై కరపత్రాలు అందజేసి అవగాహన కల్పించారు. అనంతరం నేతల చేతుల మీదుగా ధాన్యం డ్రయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పంచసూత్రాలతో రైతులకు అండగా ఉంటుందని, రసాయన ఎరువుల వినియోగం తగ్గించి సేంద్రియ, ప్రకృతి సేద్యం వైపు రైతులు మళ్లాలని సూచించారు. అగ్రిటెక్, డ్రోన్ల వినియోగంతో ఖర్చులు కూడా భారీగా తగ్గుతాయని తెలిపారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ క్రింద రైతులకు 2 విడతల్లో 14,000 రూపాయల సాయం అందించామని తెలిపారు. మహిళా రైతులు ఎఫ్పీఓలకు 35% సబ్సిడీతో అనుబంధ పరిశ్రమలు ప్రోత్సాహకాలు ఉన్నాయని వివరించారు. కొబ్బరి, అరటి, డైరీ వంటి పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చునని సూచించారు. యూరియా బదులుగా ద్రవ జీవామృతం వాడితే నేల ఆరోగ్యం మెరుగై ఆదాయం పెరుగుతుందని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ అడపా భరత్, ఎస్ఎస్ అప్పలరాజు, పోతుల మోహన్ రావు, అడబాల భాస్కర్ రావు, తోట నవీన్, అడబాల ఆంజనేయులు, భూపాలపట్నం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భాగస్వాములై రైతులను చైతన్యవంతం చేస్తూ తన వంతు పాత్ర నిర్వహించడానికి వచ్చినటువంటి గౌరవనీయులు రాజ్యసభ సభ్యులు, మరి నాకు పుత్ర సమానుడు సతీష్ బాబు, అలాగే వేదికను అలంకరించినటువంటి అత్యంత మహారథులైనటువంటి పెద్దలందరికీ, మరి ఎప్పుడూ ఎంతో ప్రేమాభిమానాలతో ఆదరిస్తూ నన్ను ఎంతవాణి చేసినటువంటి కింద ఉన్నటువంటి మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. అధికారులకి నా ప్రత్యేక ధన్యవాదాలు. రైతన్న నీకోసం అంటే ఇక్కడ మారుతున్నటువంటి వ్యవసాయ విధానానికి అనుగుణంగా, ఈనాడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితులకు అనుగుణంగా రైతాంగాన్ని చైతన్యవంతం చేసి వ్యవసాయంలో గిట్టుబాటు రైతుగా మిగల్చడానికి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమంలో భాగంగానే ఈ కార్యక్రమం ఒక వారం రోజులు రోజుకి 5 రైతుల్ని కలిసి మాట్లాడాలి. ఆ మాట్లాడిన దాంట్లో వాళ్ళు చెప్పేదంతా వినడం, మనం చెప్పాలనుకున్న దాన్ని చెప్పడం, ఈ రెండింటితోటి సమన్వయం చేసుకుని ప్రభుత్వానికి కొన్ని సూచనలు చేసేటటువంటి కార్యక్రమం కోసమే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈనాడు రైతన్న మీకోసం అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. అందులో భాగంగా మనం చూసుకుంటే మరి వాళ్ళు మనం ఎక్కువ విలువగా వాడేటటువంటి ఎరువులు, ఎందుకంటే అందులో మురారి గ్రామాన్ని ప్రత్యేకంగా మనం చూసుకుంటే ఎక్కువ దాల్వా, సాల్వా రెండు కూడా పంటలు అతిగా పండించేటటువంటి రైతాంగం ఉన్నారు ఇక్కడ. అదే రకంగా పామాయిల్, ఇంకా ఇతర పంటలు, ఏ పంట కొత్తగా వచ్చినా సరే ఆ పంటను ఇక్కడ చెయ్యాలి అనేటటువంటి ఒక తపన ఉన్నటువంటి రైతాంగం మురారి గ్రామంలోని ఈ మండలంలోనే ఉన్నటువంటి పరిస్థితి. మా నియోజకవర్గంలో వ్యవసాయానికి వ్యవసాయానికి పేరు పెట్టినటువంటి ప్రాంతంగా గండేపల్లి మండలాన్ని మనం గుర్తించుకోవచ్చు. ఎందుకంటే నిజంగా నాకు అప్పలరాజు గారు వెనకబడిన ప్రాంతం అంటే నమ్మరు. నేషనల్ లెవెల్లో వెళ్తుంటే మేము ఇక్కడ రావటం వల్ల కొన్ని తెలుస్తాయి. అయితే మీ గౌరవ ఎమ్మెల్యే గారు నెహ్రూ గారు నాకు తెలిసిండగా వ్యవసాయం ఆయనకు తెలిసినట్టు ఎవరికీ తెలియదు. ఆయన అన్ని రకాలుగాను అంత అనుభవం ఆయనకు ఉంది. ఆయన మీకు ఒక విషయం చెప్పాలంటే 95-96లో నేను కొంచెం అర్బనైజ్డ్గా ఉన్నవాడిని. అప్పుడు హైదరాబాద్ ఆయన కలిసినప్పుడు
ఆయన చాగల్నాడు పుష్కర ఇటువంటివన్నీ మాట్లాడేవారు. నాకు అసలు అర్థమయ్యేది కాదు. మాది మెట్ట ప్రాంతం, మాకు వాటర్ కావాలి. ఇప్పుడు కూడా నేను రాజ్యసభ అయిన వెంటనే ఫస్ట్ టైం ఆయన అడిగింది అంటే మనం ఏలేరు ఇంకా ఎలా చేయాలి, ఇంకా ఎంత వాటర్ తీసుకురావాలి, ఇటువంటివే మాట్లాడతారు. అంచేత మీ అందరికీ చెప్పగలిగేదంటే ఇంత మంచి ఎమ్మెల్యే గారు ఉండగా రైతులు ఏ విధంగా ఆలోచించక్కర్లేదు. ఆయన సాటి రైతుగా అన్నీ తెలుసు. మీ చిన్న చిన్న విషయాలు ఏమన్నా కూడా గవర్నమెంట్లో మాట్లాడి ఇది చేయగలం. ఆయనకున్న సామర్థ్యం మేమంతా చాలా చిన్నపల్లం ఆయన దగ్గర. ఆయన ఏదైనా సాధించగలరు. రైతుల విషయంలో నాకు తెలుసుండగా రైతు అంటే ఫస్ట్ నెహ్రూ గారే గుర్తొస్తారు. ఎందుకంటే అప్పుడులో ఏం చేశారు అంటే నేను వ్యవసాయం చేసేవాడినమ్మా అనేవారు. అప్పుడులో ఈ పుష్కర్ గురించి రెగ్యులర్గా ఆయనతో హెడ్ క్వార్టర్ వచ్చి ఆ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లోని వాళ్ళతో కూర్చున్నప్పుడు నేను ఆయనతో కలిసేవాడిని. ఈయన అవగాహన వాటర్ ఎక్కడి నుంచి ఎలా వెళ్తుంది, రైతు ఎలా ఉంటారు, ఈ పామాయిల్ వేస్తే ఏంటి, పామాయిల్కి అంతర్పంట అయితే ఏంటి అన్నది ఆయనకి బాగా అనుభవం ఉంది. ఆ అనుభవంతో మీ అందరికీ కూడా మంచి దిశకి తీసుకెళ్ళి ఏ సమస్య వచ్చినా వెంటనే ఆయన నేర్పొచ్చగలరని చెప్తున్నారు. ఇంకొకటి మేము రాష్ట్ర ప్రభుత్వం కూడా పర్టికులర్గా మీకు చెప్పగలిగేది అంటే ఎవరు రైతు, ఈ రైతు ఇలా చేస్తే ఇంత సమస్య వస్తుంది, లేకపోతే ఇలా పండించడం వల్ల ఈ సమస్య వస్తుంది. దీనికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్నే కాకుండా మా నాయకుల్ని, మా క్యాడర్ని కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేస్తున్నాం. అదే ప్రత్యేక పద్ధతిలో అంటే సేంద్రీయ పద్ధతిలో ఎలా చేయాలి, లేకపోతే కొత్త పద్ధతిలో ఎలా చేయాలి, ఇటువంటివన్నీ కూడా మేము కూడా అవగాహన కల్పించుకుంటున్నాం. మేము అవగాహన కల్పించుకొని రైతుల దగ్గరికి వెళ్ళి ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి రైతు మీద ఉన్న ఒక అభిమానం, రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్న దాంతో ఇదంతా ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదివరకు రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు ఒక ఐటీ కంపెనీ ఇంకోటి అనేవారు. కానీ ఈవేళ 5 ఎకరాల రైతు రాష్ట్రానికి చాలా పట్టుకమ్మగా చెప్పగలుగుతున్నాం. అంచేత మీరందరూ ఏం చేయాలంటే రైతులు ఈ సమస్య ఉంది, ఈ సమస్య లేదు, లేకపోతే ఈ సమస్య వలన మనం ఇంకా పెంచుకోగలం. ఇప్పుడు ఆయన రైతు పామాయిల్ రేటు గురించి చెప్పారు. ఇటువంటి సమస్య మాకు వెంటనే తీసుకొస్తే మీకు ఒక విషయం చెప్పాలి. పామాయిల్ మినిమం ప్రైస్ గురించి చెప్పినప్పుడు మేము ఢిల్లీలో ఉండగా ఒకసారి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ వచ్చి మిర్చి పంటకి రేటు తగ్గిపోయింది అనే మీటింగ్ అని వ్యవసాయ శాఖ మంత్రి కామర్స్ మినిస్టర్ దగ్గరికి వచ్చారు. నేను మిర్చి పంట వేసేది మన వైపు మిర్చి పంట తక్కువ ఉంటుంది, మిర్చి పంట వేసేది చాలా తక్కువ మంది వేస్తారు. దీనికోసం సీఎం గారు ఢిల్లీ వచ్చి మాట్లాడుతున్నారు.